Welcome back to our YouTube channel. బ్యూటిఫుల్ రిసార్ట్ గో ర్యాంచ్ రిసార్ట్ కి వచ్చేసాము. ఇదంతా మన కోసం ఆడుతున్నారు. లోపల పింక్ గా ఉంటుందండి బద్ద, వెరీ గుడ్ ఫర్ షుగర్. కష్టమేం కాదు. ఈ రోప్ మీద నడుస్తారంటండి. సాహసం అనే చెప్పాలి. కమాన్ అంకిత కమాన్. నేను ఒకసారి హ్యాండ్ హ్యాండ్ లని ఇచ్చేయలేదు. అమ్మా వద్దమ్మా వద్దమ్మా. రైట్ రైట్ రైటా రైట్. ఓ వావ్. అసలు ఇలా ఉండాలి. అసలు ఎక్కడో మనం వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ అండి ఈ ప్లేస్కి వస్తే. సో బ్యూటిఫుల్ రిసార్ట్ గో ర్యాంచ్ రిసార్ట్కి వచ్చేసాము. సో ర్యాంచెస్ అనే దానికి ఏంటంటేనండి ఒక ఫ్లోర్ ఉంటుందన్నమాట. ర్యాంచ్ అనే మీనింగే అది. సో ఇప్పుడు మనం ఇక్కడ రిసెప్షన్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ లోపల కాన్ఫరెన్స్ రూమ్స్ ఉన్నాయి. దాని తర్వాత రెస్టారెంట్స్, అంటే రెస్టారెంట్ అంటే మన డైనింగ్ ఏరియా అనమాట, కుకింగ్ ఏరియా, అవన్నీ. అన్నిటికంటే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటేనండి, ఫుడ్ ఈజ్ ఆసమ్. ఆసమ్ అంటే ఆసమ్ అనమాట. నార్మల్గా రిసార్ట్స్కి వస్తే ఏదో ఒక ఫుడ్ అలా తినేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇక్కడ ఫుడ్ కూడా 5 స్టార్ లెవెల్లో ఉంది. అదిగోండి మాకు అక్కడి నుంచి హాయ్ చెప్తున్నారు సాయి గారు అండ్ తరుణ్, ఇద్దరు హాయ్ చెప్తున్నారు. సో నిన్న ఫుల్ మమ్మీ బర్త్డే ప్లాన్ అన్నిట్లో కూడా చాలా చాలా హెల్ప్ చేశారు వీళ్ళందరూ. చాలా బాగా సెట్ చేసామన్నమాట. మీరు ఆల్రెడీ ఆ ఎపిసోడ్ చూసారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి బగ్గీస్ చాలా ఉన్నాయన్నమాట. సో దట్ మమ్మీ లాంటి వాళ్ళు, ఎల్డర్లీ పీపుల్ రావడానికి కూడా చాలా బాగుంటుంది. దట్ ఈస్ మినీ గోల్ఫ్. అక్కడే మమ్మీది పార్టీ చేసాం మేము. సో ఇదంతా పార్కింగ్ అనమాట. ఇంకా మీకు తర్వాత క్లియర్గా చూపిస్తాను. మా వాళ్ళు క్రికెట్ కూడా ఆడుతున్నారు. ఇటు వచ్చేసేసి మూవీ ప్లే చేసామన్నమాట మమ్మీకి. సో అది కూడా చాలా బాగుంది. ఇంకా వర్క్ జరుగుతుంది. ఇట్స్ అ న్యూ రిసార్ట్. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంది చూడండి. బీచ్ ఎఫెక్ట్ ఇచ్చేసేసి ఫుల్ బీచ్ చేసేసేసి శాండ్ వేసేసి. సో దిస్ ఈస్ ద రిసెప్షన్ అండి. ఇక్కడ మనకి ఏ హెల్ప్ కావాలన్నా, అన్నిటికంటే నచ్చేది ఏంటంటే అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వీళ్ళు వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అది నాకు చాలా నచ్చింది. ఇదిగోండి రమేష్ గారు పాపం కంటిన్యూస్ గా నేను మీకు నిన్న ఫోన్ లో ఒక 50 అయినా చేస్తుంటానేమో. ఏ చిన్న పని కావాలన్నా పాపం ఈయనకే ఫోన్ చేయాలి నేను. సో అట్లా చాలా బాగా అరేంజ్ చేశారు. ఈయన మాకు ఫుడ్ అంతా దగ్గరుండి చూసుకున్నారు. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఫుడ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. సో టేస్టీ ఫుడ్ ఇస్. అసలు అన్నిటికంటే నా ఫేవరెట్ ఇప్పటివరకు తిన్న దాంట్లో నిన్న రాత్రి మటన్ రోగన్ జోష్ ఆసమ్ అనమాట. అసలుకి చాలా బాగుంది మటన్ మాత్రం. సో ఇదంతా కోర్ట్యార్డ్ అండి. అండ్ డే అవుట్ కోసం ఎవరైనా వస్తారు కదా ఫ్యామిలీస్తో, అటువంటప్పుడు మెన్ రిలాక్సింగ్ లాంజ్ అనమాట ఇది. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అన్ని మంచిగా రిలాక్సింగ్ చైర్స్ అన్ని వేసేసారు, సోఫాస్ వేసేసారు. Slow up, no I don't take shit. Got no love for the fakeness. If you wanna play tough, wanna hate this, wanna show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this,
వస్తే ఇంత బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మన స్టార్ క్రికెటర్ వచ్చేసాడు అప్పుడే అక్కడ. బాబోయ్ 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 ఏంటి అసలు అన్ని బాల్స్ కొట్టేసిన. హలో బాబు, యూట్యూబ్ స్టార్ మాస్టర్. తెచ్చాం యూట్యూబ్ స్టార్. చెప్పా పంపించమని. 1 minute. అయ్యో అవుట్ అయిపోయారు. క్రికెట్ ఆడుతున్నాం. అంకిత ఆడేటప్పుడు క్యాచ్ బ్యాక్ వెళ్ళిపోయింది. అలా నేను ఎవరైనా అడిగితే అప్పుడు వెళ్దామని. ఇదిగోండి నిన్న ఒక రౌండ్ అయింది, కాలు నొప్పులు అన్నారు. ఇప్పుడు మరి అయిన తర్వాత ఏమంటారు? ఈవిడ మా పెద్ద బౌలరు క్రికెట్ నిన్న ఆడిన తర్వాత ఇంకా బ్యాటరీ కార్ తెప్పించండి అయిపోయింది. ఇప్పుడు ఎలా వచ్చా నడిచొచ్చావా? దీనికి మెచ్చుకోవచ్చాను. అవును, ఆ ఏజ్ కి వాళ్ళు క్రికెట్ ఆడాలని ఆడి మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతున్నారు వీళ్ళందరూ. సో ఇక్కడ పక్కన మనకి మంచిగా హాల్ కూడా ఉందండి. ఈ హాల్లో మీరు మంచిగా గెట్ టుగెదర్స్ పెట్టుకోవచ్చు. యాక్చువల్ గా నాకేమనిపిస్తుంది అంటే ఇలా క్రికెట్ పెట్టేసేసుకొని ఫుల్ గా ఇక్కడ అందరు జనాలు కూర్చొని మంచిగా ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ ఆ తర్వాత అలసిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి భోజనం చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మా నాన్ స్టాప్ అసలు ఆపలేమండి అలాంటి ప్లేయర్ మనోజ్ గారు. పిలిచాము పెద్ద సెలబ్రిటీని మేము మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడానికి. ఇందిరా గారు ప్లీజ్ రండి. ఏమంటావు ఇప్పుడు? ఇది 20 lakhs క్యాష్ ప్రైజ్. సో మీరు ఇలా గెలిచినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చినందుకు మీ అభిప్రాయం మీ చెప్పండి. మీ స్పందన తెలియచేయండి. Best bowling goes to అవుట్ టీమ్ అయిన అవుట్ అయిన వాళ్ళు ఎవరు? హలో, ఓడిపోయినందుకు ఇవన్నీ అవసరం నీకు? ఇప్పుడు వీళ్ళు ఓడిపోయినందుకు ఎంత బాధపడుతున్నారో నెక్స్ట్ టైం ఎలా ఆడతారనేది మనం కనుక్కుందాము. మీ బాధ తెలియచేయండి. మధ్యలో చాలా చాలా డిస్టర్బ్ చేశారు. తప్పుడు ఆటలు ఆడి చాలా డిస్టర్బ్ చేశారు. మాట్లాడే మాటలు మేము ఖండిస్తున్నాము ఈ మాటల్ని. కాదు మీరు కదా దీనికి మరి మీరేం మాట్లాడుతున్నారు? ఎంపైర్ చెప్తున్నారండి, నిజాలు చెప్తారంట. చెప్పండి. కన్యా వచ్చి పిచ్చ పిచ్చ బాల్ వేస్తుందంట. Thank you. Best catch award, Mr. Walid. Yes, నేను I took your ఇంకొక లాస్ట్ అవార్డు ఉంది, వర్స్ట్ ప్లేయర్ అవార్డు. వర్స్ట్ ప్లేయర్ మీరు టార్గెట్ చేస్తున్నారు. కన్యా నిన్ను టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. నిన్ను టార్గెట్. సో ఫ్యామిలీతో వస్తే ఇంత ఫన్ ఉంటుందండి. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అసలు. ఇంకా మేము డక్ మేజ్ ఆడాలి, పెబల్ రివర్కి వెళ్ళాలి, పైన అడ్వెంచర్ చేయాలి, అన్ని చూద్దరు రండి. ఇంకా చాలా ఉంది మా ఫ్యామిలీతో తిరగాల్సింది. ఇక్కడ అన్ని ఫుల్ యాక్టివిటీస్ అండి పిల్లలకి అందరికి. కొంచెం సేపటి తర్వాత దిగుతాం మేము రంగంలోకి. ఇప్పుడు మేము అందరం కూడా ఇక్కడికి వస్తాము, ఆడుకుంటాము, ఎలా ఉంటుందో మీకు చూపిస్తాము. నైట్ ఫైర్ క్యాంప్ ఇక్కడ. హ్యాపీగా చేసుకుంటాడు. అది ఇస్తానంటే వద్దమ్మా, ఇప్పుడే తగ్గడానికి చాలా టైం పట్టింది. కష్టమేం కాదు. ఎలా ఉంది మిన్ని ఎక్స్పీరియన్స్? అమ్మో
అమ్మో నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్కుతున్నాను నేను ఇలాంటి బ్రిడ్జ్. అయ్యో వద్దు దేవుడా, అయ్యో వద్దు దేవుడా. ఏయ్! ఏమా? వద్దు. అమ్మో, వెళ్ళు నువ్వు, నేను వెళ్ళకపోయాను ఇంతే. ఏం చేయాలి? కష్టంగా ఉందండి. ఈ రోప్ మీద నడుస్తారంటండి. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. అంత సీన్ ఉందా మనోళ్ళకి? ఆ? నేను రిస్క్ వేయాలన్నా ఆ మధ్యలో ఏ మన్ను మిన్ని జాగ్రత్త. ఏం కాదు, మిన్ని సాధించు మిన్ని. అది వెరీ గుడ్. అంతే. లేదు అసలు మేము ఎందుకు ఇలాంటి పనులు చెయ్యం. కమాన్ అంకిత, కమాన్. వావ్. Come on. This taraf there is Macher Jol. I scold it. వావ్. ఏ అన్న అసలు ఏంటో ఇంత నాకు చాలా ఇష్టం ఇలాంటి అడ్వెంచర్స్ అంటే. అత్త వస్తున్నావా? ఏదో వస్తున్నా హ్యాండ్. హ్యాండ్ లాంటి ఇచ్చేది లేదు. నీ మీద అంత ప్రేమ లేదు ఇప్పుడు. లేదు, నీ మీద ప్రేమ లేదు. ఏదో ఒకసారి లవ్ యూ చెప్పు నన్ను చూసి. లవ్ యూ కానీ మనం చెయ్యి. తెగిపోతుంది జాగ్రత్త. ఏయ్ నార్మల్ ఏం తగ్గట్లేదు, నేను చూస్తున్నాను అన్ని. రాజేష్ మాట్లాడు. రాజేష్ ఓకే చెప్పండి. వెరీ గుడ్ రా. ఇప్పుడు ఉయ్యాలు ఊపుదాం. అమ్మాయి అమ్మా వద్దమ్మా వద్దమ్మా అమ్మా ఇది వద్దమ్మా ఇది వద్దమ్మా. ఇది డక్ మేజ్ అండి. జస్ట్ చూడండి ఎలా ఉందో. మేము వెళ్తాం లోపలికి. అరే
రైటా రాంగ్. లైన్ మీద ఎక్కేసావు. రైట్ రైట్. సూపర్ రైట్ 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 రైట్. కోసం చూపిస్తున్నాం అనమాట. మేమే కాదు మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా, మళ్ళీ మేము స్వార్థపరులు అవ్వకూడదు, అందుకని మీకు చూపిస్తాం పదండి. ఈ లెఫ్ట్ లో ఉండేవన్నీ శాండిల్వుడ్ ట్రీస్ కదండి, మొత్తం శాండిల్వుడ్. ఒక 15 years కి మెచ్యూర్ అవుతాయా మొత్తము? ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం కాటేజెస్ అన్నమాట. సో ఇటు సైడ్ ఉండేవన్నీ ఇవన్నీ కూడా 2 bedroom కాటేజెస్ అండి. అన్నిటికీ పేర్లు ఉన్నాయండి. ఈ 3 కాటేజెస్ పేర్లు సన్ఫ్లవర్. డబుల్ బెడ్రూమ్ వి రోస్ అన్నమాట. సో ఇటు పక్కుండేవన్నీ సింగిల్ రూమ్స్ వి కాటేజెస్ అన్నమాట. సో వీటికి అన్నిటికీ ట్యూలిప్ అని పెట్టారు. సో ఇవన్నీ 20 కాటేజెస్ అన్నమాట. సో ట్యూలిప్ రిసార్ట్కి వెళ్తున్నాం అంటే కాటేజ్కి వెళ్తున్నాము. ఇవన్నీ మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే మా ఎంజాయ్మెంట్తో పాటు మీరు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అన్నీ వస్తున్నాయి కదా, సో మీరు ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి, అంతేకాని ఏదో కావాలని ప్రమోషన్ చేస్తున్నాము అలా కాదండి. మేము ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసాం, మీరు కూడా చేయాలన్న స్వార్థంతో చూపిస్తున్నాం. ఓ దిస్ ఇస్ వెరీ నైస్. ఇది ట్యూలిప్ అన్నమాట. రూమ్ చూడండి ఎంత విశాలంగా ఉందో అసలు. వెరీ నైస్. ఇంకా లావెండర్ ఉంది, తర్వాత మ్యారీగోల్డ్ ఉంది. ఈ 2 చూడ్డానికి వెళ్దాం. సో ఇప్పుడు మనము మ్యారీగోల్డ్ అనే కాటేజ్ చూస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే ఒకేసారి 12 beds ఉంటాయి అనమాట. ఇలా ఫ్రంట్ లో ఒక చిన్న హాల్, టీవీ. మనకి ఇక్కడ ఉండే యాక్టివిటీస్ కి టైమే ఉండదండి టీవీ చూసేంత. ఓ వావ్, అసలు ఇలా ఉండాలి. అవును, అసలు నిజంగా అందరు ఫ్యామిలీ కదా ఇక్కడ చక్కగా అలా రాత్రి పడుకునే వాళ్ళు కాదు ఇంకెవ్వరు కూడా. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ అరుపులు పాటలు. సో ఇలాంటి ప్లేసెస్ కి రావాలంటే ఫుల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అలా ఉంటే ఇలాంటివి ఎన్ని కాటేజెస్ ఉన్నాయండి? 2 ఉంటాయా? అంటే 2 కాటేజెస్ అంటే 24 people ఉండొచ్చు. 24 to 26 అంటే ఈ కింద బెడ్ లో ఇద్దరు పడుకోవచ్చు. 14 అంటే 28. ఓ సో వాష్రూమ్స్ కూడా ఇక్కడ 2 ఉన్నాయి. ఎందుకంటే మరి జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మరి అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా మరి. సో అలా అనమాట. అసలు ఎక్కడో మనం వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ అండి ఈ ప్లేస్కి వస్తే. సూపర్ గా ఎంజాయ్ చేసాము గో ర్యాంచ్ రిసార్ట్ లో. మీరు కూడా మా వీడియోస్ చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye bye. See you guys. Love you all. Today's
ఈజ్ మై మామ్స్ బర్త్డే. మంచి సర్ప్రైజ్ తన బర్త్డే కి ప్లాన్ చేసామన్నమాట. ఇంత లేట్ అవడానికి కారణం అనిరుద్ధ్ అనమాట. ఏం చేస్తున్నారు? హ్యాపీ బర్త్డే ఆంటీ.